అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్గా చేసుకున్నారు. అదిపోతే అలియాబాద్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చేసుకున్నారు. ఇక్కడ బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చి వీళ్ళు కాంగ్రెస్ చైర్మన్ పోస్టు తీసుకుంది. ఇక్కడ అలియాబాద్లో 20 వార్డులుంటే కాంగ్రెస్ 8, బీజేపీ 3 కలిస్తే 11 స్థానాలు అయినాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ని దాటినాయి. కాబట్టి అక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నాయి. ఇంకోటి చూస్తే ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ అక్కడ మొత్తం 24 స్థానాలు ఉంటే 13 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. బీఆర్ఎస్ 12 అండ్ బీజేపీ 4 ఈ ఇద్దరు కలిసి అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నాయి. మరొకటి ఇంట్రెస్టింగ్ చూస్తే మెట్పల్లిలో కాంగ్రెస్ బీజేపీ మొత్తం 26 స్థానాల్లో ఉంటే 14 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కాంగ్రెస్కు కేవలం 6 స్థానాలు మాత్రమే ఉన్నాయి. 6 స్థానాలు ఉంటే బీజేపీకి ఉన్న 10 స్థానాలని తీసుకొని మొత్తం 16 కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 14 అయితే 16 మంది వార్డు సభ్యుల బలంతో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ బీజేపీ కలిసి చేజిక్కించుకున్నాయి. అయితే ఈ విషయం మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని మన ఆర్టీవీ ప్రతినిధి ప్రశ్నించడం జరిగింది. ఎందుకు మీరు బీజేపీ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ప్రత్యర్థులు, ఒక రకంగా చెప్పాలంటే జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నప్పుడు అలాంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సభ్యులు ఎలా సపోర్ట్ చేశారని ఆయన లేదు మా రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర ప్రతినిధి బృందం నుంచి లేదా మా రాష్ట్ర పార్టీ నుంచి వాళ్ళకి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, అది మా పాలసీకి విరుద్ధంగా జరిగింది, అందుకని చెప్పేసి మేము వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన బీజేపీ వార్డు సభ్యురాలు ప్లస్ ఆమె భర్తను కూడా సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇస్నాపూర్లో కూడా, హైదరాబాద్ పక్కనే ఉంటుంది ఇస్నాపూర్, పటాన్చెరు పక్కన, ఇక్కడ బీఆర్ఎస్కి కాంగ్రెస్కు మధ్యలో జరిగిన పోటీలో బీఆర్ఎస్కి సపోర్టుగా బీజేపీ ఎంపీ వచ్చారు. ఆ ఎంపీ ఎవరు? రఘునందన్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు వచ్చి తన ఎక్స్ అఫీషియో ఓటుని బీఆర్ఎస్కి సపోర్టుగా వేశారు. చాలా విచిత్రం. పొద్దున్న లేస్తే రఘునందన్ రావు కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ని ఎక్కువ విమర్శిస్తారు. ముఖ్యంగా కేసీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, తీవ్రంగా విమర్శించేది రఘునందన్ రావు. మరి అలాంటి రఘునందన్ రావు బీఆర్ఎస్కు ఓటు వేయటం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. దానికి సంబంధించి మన ఆర్టీవీ ప్రతినిధి శ్రీధర్ ఆయనతో మాట్లాడడం జరిగింది. లేదు అక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా మేము బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరిగింది అంటున్నారు. మరి ఇలాంటి పొత్తుల్ని పార్టీ రాష్ట్ర శాఖ పాలసీకి భిన్నంగా ఎవరైనా బీజేపీ వాళ్ళు ఇతర పార్టీలకు సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నామని చెప్తున్న రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మరి రఘునందన్ రావు మీద కూడా యాక్షన్ తీసుకుంటారా? అప్పటికైతే ఒక వార్డు సభ్యురాలు ఎవరైతే ఉన్నారో మెట్పల్లిలో ఇమ్మీడియట్గా సభ్యురాల్ని, ఆమె భర్తని సస్పెండ్ చేశారు. మరి రఘునందన్ రావు మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది ఇప్పుడు బీజేపీ నుంచి వస్తున్న ప్రశ్న. అంటే వీటితో పాటు చాలామంది సీనియర్ నాయకులు కొంచెం అలకబూనుతున్నారట సార్. వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం లేదు, కేటాయించడం లేదు పదవులు అని చెప్పేసి. అంటే సేమ్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం చూసాం, జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి కొంచెం అసంతృప్తిలో ఉన్నారంటూ తెలుస్తుంది. ఇలా చాలా ప్రాంతాల్లో చాలా చోట్ల ఇదే జరుగుతుందట. చాలామంది సీనియర్స్ మేము చెప్పిన వాళ్ళకి పలానా పదవి ఇవ్వండి అని చెప్పేసి వెళ్తున్నారట. బట్ అక్కడ ఉన్న పరిస్థితులకి తగ్గట్లు కొన్నిసార్లు కుదరకపోవడం, ఇలాంటి అసంతృప్తులు కూడా ఉన్నాయి. అయితే నందు, మీరు చెప్పే జగిత్యాలకు సంబంధించిన ఇష్యూ చూసినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అబ్జల్యూట్ మెజారిటీ సాధించింది. ఇక్కడ కూడా ఇష్యూ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఇవి. అక్కడ ఎవరైతే సంజయ్ ఉన్నారో, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన సంజయ్ వర్గానికి 22 సీట్లు వస్తే, అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డికి ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళు 14 మంది ఉన్నారు. అయితే నా వర్గానికి కావాలంటూ అక్కడ ఇద్దరి మధ్యలో ఫైట్ జరిగింది తప్ప ఇక్కడ ఇద్దరు వేరు పార్టీలు కాదు. ఓకే. అయితే ఈ చిత్ర
ఈ పార్టీల మధ్య ఇలాంటి పొత్తులు ఎందుకు ఏర్పడ్డాయి, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అంటే అవుట్ ఆఫ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఇవన్నీ అసలు ఇంకా అవన్నీ ఎన్నికల ముందు వరకే ఉంటాయేమో సింపుల్గా. ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థలకు సంబంధించిన లోకల్గా ఉండే ఈక్వేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈరోజు చూసాం గూడెం మహిపాల్ రెడ్డి ఎవరైతే పటాన్చెరు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పట్టుబట్టి తన పరిధిలో ఉన్న 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేలాగా చేశారు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లో గెలిచారు, కానీ మిగతా అందరితో పాటు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో అవమానాలకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొంత ఆర్థికంగా నష్టపోయారు. తనకు సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన పర్మిషన్ రాకపోవడం, తనకు సంబంధించిన కొన్ని ఇవి వ్యాపార సంస్థల పైన అవినీతి ఆరోపణలు చేసి పోలీసులు రైడ్లు చేయటం, దీనివల్ల కాంగ్రెస్లో నాకు అవమానం జరిగింది అనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఆ బీఆర్ఎస్లో తన బలం చూపిస్తాను, తన పట్టేంటో తన సత్తా ఏంటో కాంగ్రెస్కు చూపించాలనే ఒక పట్టుదలతో తన నియోజకవర్గం పరిధిలో ఉన్న 5 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేసే ప్రయత్నంలో భాగంగా ఆయన బీజేపీ సపోర్ట్ కూడా తీసుకున్నారు. అందులో భాగంగానే రఘునందన్ రావును కూడా తన కారులోనే తీసుకెళ్ళి ఆ ఓటు వేయించుకొని అలా జరిగింది. తర్వాత ఈసారి బీజేపీ కూడా కొంత బలంగా ఉండటం, ట్రయాంగిల్ ఫైట్ రావటం వల్ల ఖచ్చితంగా అంటే కొన్ని స్థానాల్లో ఒక పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల ఖచ్చితంగా